పెయింటింగ్ వేయించుకోవడానికి ఇలాగే ఉంచుకోవచ్చు అనమాట. ఇలా చక్కగా గ్రీన్ పెయింట్ వేయించుకోవడం స్లాబ్ పైన, దానికి తగ్గట్టు కాంబినేషను మంచి రంగోలీ అనమాట. సూపర్. రాధాకృష్ణులు కదా. సో రాధాకృష్ణ అయినా ఇలా ఇంటి దగ్గర వేయించవచ్చు అనేది చూస్తాం, కానీ డిఫరెంట్ వెర్షన్స్. ఇది ఒక టైప్ ఆఫ్ వెర్షన్ అన్నట్టు అనమాట. స్టీల్ డోర్స్ అయినా తెలియట్లేదు, వుడ్ డోర్స్ లాగా ఉన్నాయన్నమాట. చక్కగా సిట్టింగ్ చైర్స్ మాత్రం ఎప్పటికప్పుడు వేసుకోవచ్చండి. ఈ చైర్స్ కూడా పెట్టేస్తున్నారు, కానీ చిన్న చిన్న స్టూల్స్ లాగా అలా పెట్టించలేదు ఇంకా. అదే పెట్టుకో. అవునవును, ఇవి ఈ మధ్యన వేసినాయండి మొక్కలు. నేను ఎప్పటి నుంచో పెంచుతాను. ఓకే, అక్కడ పాతిన దగ్గర పెంచుకున్నాను. అదే ఇక్కడికి తెచ్చుకుని రిపోర్టింగ్ చేసుకుని మళ్ళీ ఇంకా అవ్వలేదు. అదే అదే కొన్ని ఇంకా చెయ్యాలి. బాగుంది. వీటికి కూడా వేసాను, వర్షం వచ్చి పోయింది, మళ్ళీ వేయాలి పెయింట్ తీసుకొచ్చి. ఓకే ఓకే కదా. అదే 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 పర్వాలేదు. ఇది రైనీ సీజన్లో ఉందిలే, మనకైనా సమ్మర్లో లేదు కదా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర చూసామండి, వాళ్ళు ఇలాగే అదే పైన వచ్చిన తర్వాత వాళ్ళు రీసెంట్గానే లేండి, ఒక 1 year అయిందో లేదో, ఇలా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. సిట్టింగ్ అన్నట్టు పైన మన సిట్టింగ్ పొజిషన్ మీరు ఎలా పెట్టించారో అదే 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 కదా. మరి మీకు ఒక డిఫరెంట్ టేస్ట్ ఉన్నప్పుడు టేస్ట్ తగ్గట్టు ఉండాలి కదా. బెడ్ కూడా ఓన్గా క్రియేట్ చేయించింది కదా, ఇది సిమెంట్ కబోర్డ్స్ అన్నట్టు. అవును, నేను 2 minutes అన్నాను, అబౌట్ 10 అనమాట. ఈ బెడ్స్ కూడా ఓన్ ప్లాన్గా చేయించినవి. ఇది ఒక ఆర్ట్ అనమాట, యాక్టివిటీ ఓన్గా తయారు చేసింది. ఈ షీల్డ్స్ అన్నీ కూడా పాపవి బాబువేనండి. ఈ దండ కూడా ఓన్గా ప్రిపేర్ చేసింది.